అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్లో ఇటీవల చోటు చేసుకున్న వివాదంపై జానీ మాస్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పరిణామాలను తెలిసి తెలియక జరిగిన తప్పిదాలుగా భావించి పెద్ద మనసుతో మన్నించాలని సినీ పరిశ్రమను కోరారు. ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్తో వివాదం సమసిపోయినట్లు చెప్పారు. చిత్రసీమలోని అన్ని విభాగాలు టీడీడీఏకు సహాయ సహకారాలు అందించాలని అభ్యర్థించారు. తండ్రి కోప్పడినా మళ్లీ దగ్గరకు తీసుకుంటారని, అదేవిధంగా డాన్సర్స్ అసోసియేషన్ను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ భుజానికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద వార్త విన్నప్పటి నుంచి అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతమైన వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స తీసుకుంటున్నప్పటికీ గాయం తీవ్రత దృష్ట్యా ఒక మేజర్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కేవలం మందులు విశ్రాంతితోనే ఈ సమస్య తగ్గకపోవడంతో నిపుణులైన డాక్టర్ల స్ట్రిక్ట్ అడ్వైస్ మేరకు తారకు అత్యవసరంగా ఒక శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. ఈ కీలక శస్త్రచికిత్స కోసం హైదరాబాద్లోని ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ కిమ్స్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం ఉదయం ఈ మేజర్ షోల్డర్ సర్జరీ అత్యంత పకడ్బందీగా జరగబోతుందని సమాచారం. శ్రీ ఆదివరహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎంఎస్ రాజు తెరకెక్కించిన చిత్రం అగద. ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, భానుచందర్, షిజు, వనిత విజయ్ కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణిరెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమా ఆగస్టు 14న భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు దర్శకుడు ఎంఎస్ రాజు మీడియాతో ముచ్చటించారు. అగద అని టైటిల్ పెట్టగానే చాలామంది నెట్లో సెర్చ్ చేశారు. అగద అంటే లోతైన అంశం, ఓ శూన్యం అని చెప్పుకోవచ్చు. మనం దేవుణ్ణి దెయ్యాలను కంటితో చూడలేదు. అలాంటి ఫోర్స్లకు మధ్య జరిగే కథ అగద. ప్రస్తుతం సినిమాకి ఓపెనింగ్స్ తీసుకొచ్చేది యూత్ మాస్ ఆడియన్స్. ఆ తర్వాత మౌత్ టాక్తో ఫ్యామిలీ ఆడియన్స్ బయటకు వస్తారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నా గురించి ఓ మాట చెప్పారు. నాకు తెలిసిన ఎంఎస్ రాజు కేవలం హర్రర్ ఎలిమెంట్స్తో మాత్రమే సినిమా తీయడు. ఇందులో చాలా అంశాలు ఉంటాయని ఆయన అన్నాడు. నన్ను ఎంత అర్థం చేసుకున్నాడో ఆ మాటలే సాక్ష్యం. ఆయన చెప్పినట్టుగానే కేవలం ఇందులో హర్రర్, భయపెట్టే అంశాలు మాత్రమే ఉండవు. అన్ని రకాల అంశాలు అగదలో ఉంటాయి అని అన్నారు. ఇక అగద టీజర్ ట్రైలర్ చూసి మహేష్ బాబు గారు నాకు వాయిస్ మెసేజ్ చేశారు. ఈసారి కొడుతున్నారు సార్ అని మహేష్ అన్నారు. కొడుతున్నావు బావా అని ప్రభాస్ అన్నారు. త్రివిక్రమ్ షూటింగ్లో ఉండగానే వెంకటేష్ని కలిశాను. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. నా హీరోల ఫ్యాన్స్ అంతా కూడా నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అగద రిలీజ్ అయిన తర్వాత ప్రీక్వెలా సీక్వెలా అన్నది చెప్తాను. ఈ మూవీకి ఆ స్కోప్ అయితే ఉంది. అగద ఓ మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ అని మాత్రం చెప్పగలను. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా అగద ఉంటుంది అని ఎంఎస్ రాజు తెలిపారు. మలయాళం యాక్షన్ థ్రిల్లర్ తుడక్కంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మోహన్ లాల్ కుమార్తె విస్మయ. జూడ్ యాంటోనీ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన మహిళా ప్రాధాన్యమున్న మలయాళ చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ నివేదికల ప్రకారం తుడక్కం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 6.8 కోట్లు వసూలు చేస్తుంది. భారత్లో 1100 థియేటర్లలో దీన్ని విడుదల చేశారు. ఓవర్సీస్లోనూ దీనికి మంచి స్పందన రావడంతో రికార్డు నెలకొల్పింది. మొదటి రోజు భారత్లో 2.55 కోట్లు సొంతం చేసుకుంది. దీంతో అంతకుముందు కళ్యాణి ప్రియదర్శన్ నటించిన కొత్తలోక సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్త వసూళ్లను తుడక్కం అధిగమించింది. కోలీవుడ్ కథానాయకుడు ధనుష్ రాజకీయాల్లోకి రానున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆయన ఇటీవల తన అభిమానులకు పిలుపునివ్వడంతో ఈ ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ధనుష్ అభిమాన సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ అసోసియేషన్ తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా పరిధిలో 5 నియోజకవర్గాల్లో కొత్త సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ఫ్యాన్ క్లబ్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ధనుష్ సంక్షేమ సంఘం అఖిల భారత కార్యదర్శి బి రాజా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ ప్రకటన తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా తమిళనాడు రాజకీయాల్లో అభిమాన సంఘాలు క్షేత్రస్థాయిలో ప్రధాన భూమిక పోషిస్తాయి. గతంలో విజయ్ వంటి నటులు కూడా తమ రాజకీయ ప్రయాణానికి ముందు అభిమాన సంఘాల ద్వారానే నియోజకవర్గాల వారీగా బలమైన క్యాడర్ను నిర్మించుకున్నారు. ఇప్పుడు ధనుష్ కూడా అదే తరహాలో నియోజకవర్గాల వారీగా సంక్షేమ సంఘాల విస్తరణకు ఆదేశాలు ఇవ్వడంతో ఆయన త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని వార్తలు వైరల్ అవుతున్నాయి.
కొరియన్ కనకరాజు మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఒక సినిమా విజయం సాధిస్తే ఎంతో మందిలో ఆనందాన్ని నింపుతుంది. ఎన్నో ఏళ్లుగా నేను ఈ విషయాన్ని చూస్తున్నాను. అది మరోసారి ఇక్కడ పునరావృతమైంది. ఈ సంతోషంలో పాలు పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. వరుణ్ మొదటి నుంచి వైవిధ్యమైన సినిమాలు, కథలు, పాత్రలు చేస్తున్నాడు. ముకుంద, కంచె, అంతరిక్షం ఇలా ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి సినిమాలో వైవిధ్యంగా చూపిస్తున్నాడు. ఆర్టిస్ట్గా నిలబడాలనే తపన అతనిలో ఉంది. నటుడిగా ప్రతి సినిమాతో తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఇదే నమ్మకంతో ముందుకు వెళ్తూ ఒక విలక్షణమైన నటుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడు. వరుణ్కి పర్సనల్గా ఒక మాట చెప్పాలి. ఇది వరుణ్ సక్సెస్ కాదు, మా బుడ్డోడు వాయుతేజ సక్సెస్. ఈ సక్సెస్ను వాయు ఖాతాలో వేయాలి. తను మా లక్కీ చామ్ 2026 సెకండ్ హాఫ్ పెద్ద సినిమా హిట్తో మొదలైంది. ఆ తర్వాత మా ఇంటి బంగారం, చెన్నై లవ్ స్టోరీ, ఇప్పుడు కొరియన్ కనకరాజు ఇలా వరుసగా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మంచి సినిమా ఇస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు అనే విషయాన్ని ఈ సినిమాలు నిరూపించాయని అన్నారు. ఇక తమన్నా 158వ సినిమాకు తన మ్యూజిక్తో ప్రాణప్రతిష్ఠ చేశాడు. తమన్తో నేను కలిసి చేస్తున్న నా సినిమా టీజర్ నా బర్త్డేకు రాబోతుంది. దానికి సంబంధించిన బీజిఎం మరో లెవెల్లో ఉంటుంది. ఆ టీజర్ మీకు నచ్చితే అదే మీరు నాకు ఇచ్చే బర్త్డే విషెస్ అని ఈ మెగాస్టార్ వెల్లడించారు. తమన్ను ఒక ఎనర్జీ బండిల్ ఆఫ్ ఎనర్జీ అండి. ఎప్పుడో బోరు కొట్టి తమన్కి ఫోన్ చేసి ఎలా ఉన్నావు తమన్, అన్నయ్య ఏంటన్నా చెప్పన్నా వచ్చేయమంటావా, రాదు సదా కాసేపు ఇది అని తనతోటి ఇప్పుడు ఈ సినిమా చేయబోతున్నాను. ఆ సినిమా పేరు చెప్పలేదు, చాలా హోల్డ్ చేసుకుంటున్నాను. కొంచెం కూడా వద్దంటవా, ఫస్ట్ లెటర్ ఫంక్షన్కి వచ్చే ముందరే బాబీ చెప్పి మరి పంపించాడు. నేను జాగ్రత్త చూసుకో. ఓకే, వాళ్ళకి హింట్ ఉన్నప్పుడు ఆపుకోలేకపోతున్నాను, బలవంతంగా ఆపుతున్నాడు చెప్తాను. ఓకే, ఆల్ రైట్. అండ్ ఇందాక డైరెక్టర్ గారు అన్నట్లుగా మేము ఒక బొమ్మను తయారు చేసావు, దానికి ప్రాణం పోసావు నువ్వు అని. నిజంగా ప్రాణ ప్రతిష్ఠ చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఒక టెక్నీషియన్ మనం తమన్. నేను ఇదే మాట అన్నాను, మాకు ఈ సినిమా అన్ని రకాలుగా మేము చేసాము అని. నాకు ఈ మధ్యకాలంలో మేము చేసినటువంటి గాడ్ ఫాదర్ సినిమాలో, అండ్ తమన్ నిన్ను నమ్ముతున్నాను, దీనికి ప్రాణ ప్రతిష్ఠ నువ్వు చెయ్యాలి, దీనికి ప్రాణం పోయాలి, దీనికి ఆరో ప్రాణం నువ్వే అవ్వాలి అని అన్నందుకు ఆ సినిమాలో తను చేసి ఆ బీజిఎమ్స్ అవి అంత అత్యద్భుతంగా ఇచ్చాడు ఆ సినిమాలో. అండ్ దానికి ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా మన రాబోయే కొత్త సినిమా 158 అలాగే అంతా కష్టపడి అదే ఛాన్స్ ఇవ్వట్లేదు. దానికి ఇప్పుడు టీజర్ రాబోతుంది నా బర్త్డే సందర్భంగా. దానికి ఇది ఆపలేవు నువ్వు, ఇంకా ఏమి చెప్పకుండా అంటే కష్టం అవుతుంది, ఇంకా చిరాకు తెప్పిస్తారు ఎంత. సో టీజర్ అనేది కొల్లి బాబీ చాలా అద్భుతంగా కట్ చేసినాడు. దానికి తను ఇస్తున్న బీజిఎమ్స్ అనేది అదొక లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆ రోజున మీరు వెయిట్ చేయండి. ఆ సినిమా ఆ ట్రైలర్ ఎంజాయ్ చేస్తూ తద్వారా మీరు బాగుంది అంటే అదే మీరు నాకు ఇచ్చే బర్త్డే విషెస్. తమన్ మనస్ఫూర్తిగా ఈ సినిమాలో నీ వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యద్భుతంగా చేసావు, ప్రతిదీ బాగుంది. అండ్ కొన్ని ఎలివేషన్స్ నువ్వు ఇచ్చినప్పుడు అంతా ఇంతగా తను ఒక సాదాసీదా ఒక విలేజ్ బాయ్ నుంచి వాడు ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక కొరియన్ వాడు ఆవహించిన తర్వాత తన స్వాగ్, తను బయట తీసుకోవడం, తన సిగార్ కాల్చడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు వెనకాల నువ్వు కనపడుతున్నావు సైమల్టేనియస్గా. అండ్ అత్యద్భుతం, ఇద్దరు పోటాపోటీ పడి మీరు కనిపించిన తీరు, ఆ సీన్ను అత్యద్భుతంగా మేము ఎంజాయ్ చేస్తుంది మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండ్ రియల్లీ ఐ అప్రిషియేట్. ఇక ఎవరి గురించి మర్చిపోయింది క్షమించండి. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. మీరందరూ ఎక్సలెంట్గా చేశారు. కాసర్ల గారు, అలాగే బాయ్ మీరు కూడా. అండ్ అఫ్కోర్స్ మీ గురించి ఇప్పుడే యూసఫ్ గారండి, దావూద్ గారు, అండ్ మీరు కూడా వెనక స్క్రీన్ ప్లేలో మీ యొక్క పాత్ర ఉందని విన్నారు. అట్లాగే ఎవరు ఇందాక నుంచి హాసిని అని ఐశ్వర్య అంటారు. మీరు ఎవరో తెలియదమ్మా, కానీ ఇది అందరూ మీ గురించి మాట్లాడుతున్నారు. మీ ప్రత్యేకత ఏంటో నేను
కాస్ట్యూమ్స్ డిజైనర్. ఓ సారీ, ఓకే, మా ప్రొడ్యూసర్ వైఫ్. ఓకే, సో మీకు కూడా నా కంగ్రాచులేషన్స్. అండ్ ఈ రోజున క్రేష్, మీరు ముందు నుంచి కూడా మీరు రాజీవ్ రెడ్డి గారి కాంబినేషన్లో మీరు సంస్థ పెట్టడం ఏంటి, దాంట్లో మీరు సినిమాలు తీయటం, మీకు నచ్చింది సినిమా ఎంత పెద్ద హిట్ అయింది ఏంటి అనేది కాదు, సినిమాలు చేస్తూ ఉండాలి, మా ప్యాషన్ ఏంటో మీకు తెలుస్తుంది. బట్ ఈ నేపథ్యంలో మీరు అట్లా ధైర్యంతో మీరు ముందుకు అలా వెళుతూ ఉన్న ఈ ప్రయత్నంలో హిట్ అనేది ఇన్విటబుల్, అది ఈ రోజున ప్రూవ్ అయింది. అండ్ నిర్మాతగా రాజీవ్ రెడ్డి గారికి అండ్ ఆయన ఫ్రెండు కో ప్రొడ్యూసర్గా నీకు, అలాగే మరొక ప్రొడ్యూసర్స్గా ఉన్నటువంటి మా కుర్రవాళ్ళు విక్కీ అండ్ యూవి క్రియేషన్స్, వంశీ, వీళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ సినిమా హిట్ అవ్వడం అనేది ఇంతమందిలో ఆనందం కలిగిస్తున్నందుకు ఈ కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద అందరికీ నా హృదయపూర్వక నా సంతోషాన్ని తెలియజేస్తూ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇలాంటి సినిమాలు ఆదరించినందుకు మీ ప్రోత్సాహానికి, ఆడియన్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. నేను నాన్న పక్కనే మాట్లాడాను, నీ పక్క అసలు మాట్లాడరావు నాకు. నేను కొంచెం ముందుకెళ్ళి కనపడకు కూడా మాట్లాడతాను. హాయ్, అందరికి నమస్కారం. ముందుగా చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా ఒక మంచి సక్సెస్లోకి వెళ్తూ మీ అందరికి నచ్చుతూ మన సినిమా థ్యాంక్ యూ అండ్ మీ అందరికి నచ్చి మంచి అప్రిసియేషన్ ఇస్తున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్లీ మన నాన్న చెప్పినప్పుడు నాకు సరైన సినిమా వచ్చి 7 ఏళ్ళు అయింది, కానీ అది ఎప్పుడు నాకు తెలియలేదు. నాకు చిరంజీవి గారు ఎప్పుడు చెప్పింది ఒకటే, కిందకి ఎన్నిసార్లు పడతాం ఎలా అన్ని డజంట్ మ్యాటర్, మనం మాత్రం కష్టపడుతూ ముందుకు వెళ్ళాలని చెప్పి అదొకటే ఆయన చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ డాడీ, మాకు చిన్నప్పటి నుంచి మంచి మాటలు, డిసిప్లిన్, హార్డ్ వర్క్ ఇవి చెప్పి పెంచారు. అండ్ మీకు ముఖ్యంగా థ్యాంక్స్. అండ్ ఫస్ట్ మా సినిమాలో పనిచేసిన టీం అందరికీ పేరున గాంధీకి ఒక మంచి కథతో ముందుకు తీసుకొచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన నాకు కొత్త యాంగిల్ చూపించావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. అండ్ టు తమన్ మీరు నాకు చెప్పినట్టు ఎవ్రీ మంత్ బ్లాక్ బస్టర్తో అల్లారిస్తుంటాడు అందరినీ. ఇప్పుడు కొరియన్ కాంగ్రాజ్ అయింది, నెక్స్ట్ August 22 చిరంజీవి గారి, దాని తర్వాత కళ్యాణ్ బాబు సినిమాలు కూడా ఉంటాయి. కమన్, థ్యాంక్ యూ. బట్ పుట్టింగ్ ఆల్ దట్ అసైడ్, యూఆర్ అ గ్రేట్ టెక్నీషియన్ తమన్. అండ్ నువ్వు మా సినిమాకి కావాల్సింది మాకు ఇచ్చావు. యూ పోర్డ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ సోల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు కొరియన్ కనకరాజు. అండ్ మా ప్రొడ్యూసర్స్ రాజీవ్, వంశీ అన్నకి, యూవి క్రియేషన్స్ అండ్ ఫస్ట్ టైమ్ ఎంటర్టైన్మెంట్స్లో ప్రతి ఒక్కరికి, క్రిష్కి, అందరికీ పేరున బిగ్ థ్యాంక్స్. యూ బిన్ గ్రేట్ సపోర్ట్. అండ్ టు రితికా, థ్యాంక్ యూ సో మచ్, బిన్ అ గ్రేట్ కోస్టా. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ సత్యాన్ని మిస్ అవుతున్నాను. నేను రాత్రి వరకు కూర్చున్నాడు, చిరంజీవి గారు వస్తున్నారంటే ఏమండి మా ఇంటి వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తానండి అమలాపురం నుంచి అన్నాడు. పాపం తన షూటింగ్లో బిజీగా ఉండి రాలేకపోయాడు. ఇందాక కూడా ఫోన్ చేసి చెప్తున్నాడు. బట్ సత్య, థ్యాంక్ యూ సో మచ్. సత్య నేను ఇద్దరు ఒక ఓన్ బ్రదర్స్ లాగా ట్రావెల్ అయ్యాం ఈ సినిమాలో. అండ్ తన కాంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సత్య, ఐ మిస్ యూ హియర్. చాలా మాట్లాడదాం అనుకుని వచ్చాను డాడీ, అసలు గుర్తు రావట్లేదు ఏం నాకు ఇప్పుడు. అంటే నాకు సినిమా మించి వేరే ఏ విషయాలు ఎక్కువ పెద్ద తెలియవు బయట. నాకు జస్ట్ చిరంజీవి గారు అందరూ కొన్ని విషయాలు చెప్పారు, నేను అవే నా లైఫ్లో ముందుకెళ్ళినప్పుడు చూసుకుంటాను. మా పెద్దనాన్న సంపాదించిన పేరుని పాడు చేయకూడదు, మా అమ్మ నాన్న కళ్ళల్లో ఎప్పుడూ గౌరవం కనపడాలి, గౌరవించాలి అందరూ. అండ్ మా బాబాయ్ కళ్ళల్లో, మా అన్నయ్య కళ్ళల్లో ఆనందం చూడాలి. నేను ఎప్పుడు ఈ 3 విషయం ఆలోచిస్తూ ఉంటాను. ప్లస్ సినిమా ప్రేక్షకులకి, మా మెగా ఫ్యాన్స్కి ఒక మంచి సినిమా ఇవ్వలేకపోతున్నాను ఏంటి, నేను కష్టపడి ఇచ్చాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ద్వారా ఎంతో కొంత మీకు ఆనందాన్ని ఇవ్వగలిగానని ఒక ఆనందంలో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీకు అందరికీ. మామూలుగా చిన్నప్పటి నుంచి నాకు August 22 అంటే నాకు నేషనల్ హాలిడే. అది అసలు స్కూల్కి వెళ్ళను. ఫస్ట్ మా నాన్న దగ్గర వచ్చి కాలర్ ఎత్తి నేను స్కూల్కి అయితే వెళ్ళట్లేదు ఈరోజు అని చెప్పాను. అర్థమైపోయి పెద్దనాన్న గారింటికి నన్ను పంపించేసేవారు. బట్ ఈ August 22 కనకరాజ్తో, ఈ ఆగస్ట్ నెల కనకరాజ్తో నాకు ఇంకా స్పెషల్. దానికన్నా పెద్దది ఆయన పుట్టినరోజు August 22 వస్తుంది. అండ్
డాడీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తరఫున కెమెరా టీవీలో చూస్తున్న అందరి తరఫున అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే డాడీ, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. నేను మాట్లాడడానికి రాలేదు, మామూలు చూద్దామని వచ్చాను. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇవాళ మేము ఎవరైనా సరే ఈ స్టేజ్లో, అంటే ఈ స్టేజ్ మీదని అయితే ఈ స్థితిలో ఉన్నామంటే మా అందరికీ ప్రాణవాయువు లాంటి వాడు మా అన్నయ్య గారు. నేను కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ, మా చరణ్ కానీ, వరుణ్ కానీ, తేజు, వైష్ణవ్, నిహారిక, మా హని, మేమందరం కూడా మా అన్నయ్య గారు లాంటి వ్యక్తి, ఆయన ఆశీర్వాదం లేకపోతే ఆయన ఇన్స్పిరేషను, ఆయన బలం మా వెనుకున్నందుకు ఆయన ఎప్పుడు మా జీవితంలో మా ఫాదర్లీ ఫిగరు. ఆయన ఎప్పుడు మేము ఏమంటారు, ఆయనకి మేము తిరిగి ఏమి చేయలేము, ఆయనే మాకు ఎప్పుడు చేస్తుంటారు. థ్యాంక్ యూ. ఇక్కడ మీ అందరికీ అన్నీ మాట్లాడారు. సినిమా ఈజ్ ఎక్స్ట్రాడినరీ. గాంధీ గారి వర్క్ బాగుంది అండ్ అద్భుతమైనటువంటి స్క్రిప్టు, కాంప్లికేటెడ్ స్క్రిప్టు అండ్ హీరోయిన్ గారు బాగా చేశారు. సత్య అయితే చాలా అద్భుతంగా చేశాడు. వరుణ్, నేను ఎక్కువ మాట్లాడకూడదు వరుణ్ గురించి, బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. లవ్ యూ వరుణ్. అండ్ మిగతా అందరూ చాలా అద్భుతంగా చేశారు. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న మెమరీ బిట్వీన్ అన్నయ్య అండ్ కళ్యాణ్, వరుణ్ బాబు. ఏంటంటే వరుణ్ బాగా, అంటే అన్నయ్య వాడిని ఎత్తుకొని, అన్నయ్య ఇంట్లో ఉండేవాళ్ళం, అన్నయ్య వాడిని ఎక్కువ ఎత్తుకుంది అన్నయ్యే నాకన్నా కూడా. అన్నయ్య అప్పట్లో అన్నయ్య చేసిన ప్రతి సినిమా ప్రివ్యూకి వీడిని పక్కన తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టుకునేవాడు అన్నయ్య. సో వీడిని బాగా ఏడిపిస్తా, సరదాగా నవ్వుతా. ఆడు కూడా అన్నయ్య దగ్గర అంటే ఎట్లా ఉంటాడంటే చాలా వినయంగా, విధేయతలతో ఉంటాడు అన్నయ్య దగ్గర. సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక అద్భుతమైనటువంటి ఒక ర్యాపో ఉంది. ఒక్కొక్కసారి వరుణ్ నేను తక్కువ మాట్లాడుకుంటాం, అన్నయ్య వరుణ్ మాత్రం చాలా డీప్ విషయాలు, ఫిలిం మేకింగ్ లేకపోతే కెమెరా ఏమో చాలా డిస్కషన్స్ చేస్తుంటారు. ఏం మాట్లాడతారు అన్నయ్యతో అంటే ఏమో అని, అన్నయ్య కూడా చాలా ఇంట్రెస్ట్గా మాట్లాడతారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నయ్య లాంటి వ్యక్తి వరుణ్ బాబుని అంత ప్రేమగా చూసుకున్నందుకు. అన్నయ్య ఒక్క చరణ్ బాబును లేకపోతే మా హనీ పాపనో కాదు, కళ్యాణ్ బాబు విషయంలో కానీ, వరుణ్ బాబు విషయంలో కానీ, అందరి విషయంలో కూడా ఆయన చూపించిన ప్రేమ. ఆయన ఈ రోజు కూడా అన్నయ్య ఈ సమస్య ఉంది అంటే ఇమ్మీడియట్గా ముందుండి ఆ సమస్యని డీల్ చేసి, మేము మర్చిపోయినా సరే మళ్ళీ తనే గుర్తుపెట్టుకొని చాలా మాకందరికీ ఇప్పుడు చెప్తున్నాను కదా, మాకు ప్రాణవాయువులు అంటాడు మా అన్నయ్య గారు. థ్యాంక్ యూ అన్నయ్య, ఐ కాంట్ ఫర్గెట్. అంటే మరి సినిమాటిక్గా ఉంటుంది ఇక్కడ చెప్తుంటే. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ మా అన్నయ్య గారి ఆశీర్వాదం, పవన్ కళ్యాణ్ గారి బలం మాకు ఉన్నంతకాలం, మీ అందరి యొక్క ఆశీర్వాదం ఉన్నంతకాలం మేము ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధిస్తాం నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమాని ఎవరో ఒకరు నమ్మాలి, కన్ఫర్మ్గా నమ్మాలి 100%. ఒక ఎడిటర్ కానీ, కెమెరామ్యాన్ కానీ, టెక్నీషియన్, యూ షుడ్ బిలీవ్ దట్ ఒక డైరెక్టర్ విషయాన్ని 100% నమ్మాలి టెక్నికల్ టీంలో. సో డెఫినెట్గా ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్, ఫ్రమ్ హీరో. డైరెక్టర్ డ్రీమ్స్ని, ఆ డైరెక్టర్ ఏం తీయాలనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, అది దట్స్ అ గ్రేటర్ థింగ్. అండ్ సో ఐ షుడ్ అండర్స్టాండ్ గాంధీస్ డ్రీమ్ ఆఫ్ కొరియన్ కనకరాజు బ్రింగింగ్ ఇట్ లైఫ్. సో ఈ తరుణంలో ఇలాంటి సక్సెస్ తేవడం చాలా కష్టం. అంటే యు ఆల్ నో, అన్ని రివ్యూలు దాటి, అది దాటి, ఇది దాటి, సో మెనీ, ఇవన్నీ దాటి ఒక సక్సెస్ రావడం ఇస్ వెరీ టఫ్. అండ్ ఐ థింక్ ద హోల్ టీమ్ ఆఫ్ కొరియన్ కనకరాజు అచీవ్డ్ ఇట్ ఇన్ ఎ వెరీ బిగ్ వే. అంటే వాళ్ళ కష్టం చాలా గట్టిగా పెట్టారనమాట. అండ్ నేను ఒక 100 days ముందరే నాకు ఒక షో రీల్ చూపించాడు గాంధీ. అండ్ 10 minutes షో రీల్ చూపించాడు. దానికే నేను ఒక 5 కోట్ల ప్రమోషన్ చేశాను ఇండస్ట్రీలో. ఆ రీల్ చూసే 10 minute కట్ రీల్ చూపించాడు. అండ్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ ద ప్రాజెక్ట్ ఇన్ అ వెరీ డీపర్ వే. ఏంటి ఇంత ఉంది, ఇంత బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చాలా చేయాలి అని చెప్పి. సో వీ ఎంజాయ్డ్ లాస్ట్ 25 days ఆఫ్ ఫిల్మ్. నేను, గాంధీ, వరుణ్ అండ్ స్టూడియోస్, వీ ఆల్ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. వీ ఆల్ టుక్ వెరీ క్రూషియల్ డెసిషన్స్. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు మనకి అన్నీ తెలుస్తుంది, ల్యాగ్లు అన్నీ తెలుస్తుంది అనమాట, సీజీలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి అన్నీ తెలుస్తుంది అనమాట. సో ఐ థింక్ వీ ఆల్ టుక్ అ వెరీ బ్రిలియంట్ ఐడియాస్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ప్యాషనేట్
ప్రొడ్యూసర్స్ ఉండబట్టి మాకు వంశీ కానీ విక్కీ కానీ అండ్ రాజీవ్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఉండినప్పుడు సో వీ హ్యాడ్ దట్ ఎక్స్ట్రా మైల్ టు రన్ ఫర్ ద ఫిల్మ్. ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది. సాంగ్ లాంచెస్ ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ వెల్. కంసా మీద కానీ సో ఆల్ సాంగ్స్ చాలా బాగా జరిగింది. అండ్ యా ఓజీతో స్టార్ట్ అయింది ది సక్సెస్. లైక్ మనశంకర్ ప్రసాద్ గారు అండ్ ఆ సినిమా తర్వాత పెద్ది, తర్వాత కొరియన్ కనకరాజు, ఫస్ట్ August 22, తర్వాత September 2. సో ఈరో సో ఇంకా 10 days ఉంది మాకు. వీఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ అన్నయ్య. ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ ఫర్ అన్నయ్య. అసలు మామూలుగా లేరు ఆయన. అసలు నా దగ్గర లీక్స్ అన్నీ ఉండవు బా, డైరెక్ట్ కొట్టడమే. అఖిల్ అక్కినేని హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ LLP, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం లెనిన్ థియేటర్స్లో బ్లాక్ బస్టర్ టాక్తో 100 కోట్ల వసూళ్లను సాధించిన ఈ చిత్రం August 7 నుంచి ప్రముఖ OTT ప్లాట్ఫామ్ G5లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. థియేటర్స్లో అభిమానులతో పాటు ప్రేక్షకుల విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా G5తో ప్రతి ఇంటిలో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. లెనిన్ సినిమా థియేటర్స్లోనే కాదు G5లో స్ట్రీమింగ్లోనూ సరికొత్త రికార్డ్స్ను క్రియేట్ చేస్తూ ఉండటం విశేషం. 2 రోజుల్లోనే లెనిన్ సినిమా 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ను క్రాస్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా ఎంతలా ప్రేక్షకాదరణ పొందుతుందనే దానికి ఇప్పుడు G5లో దక్కుతున్న ఆదరణ ఒక సాక్ష్యంగా పేర్కొనవచ్చు. ప్రముఖ నటుడు గోవిందాపై ఆయన భార్య సునీత ఆహుజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్న చందంగా గోవింద మతి చెడి ప్రవర్తిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. కోమల్ రాణి స్వర్ణకార్ అనే నూతన నటితో గోవింద సన్నిహితంగా మెలుగుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా గోవింద, సునీతల మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పలువురు నటీమణులతో గోవిందాకు సంబంధాలున్నాయంటూ సునీత గతంలో బహిరంగంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. తాజాగా ఓ ఎయిర్పోర్ట్లో కోమల్ రాణి, గోవింద కలిసి వెళ్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీనిపై సునీత మాట్లాడుతూ గోవింద వ్యవహార శైలిని తప్పుబట్టారు. గోవింద వేరే నటీమణులతో సంబంధాలు పెట్టుకుని నన్ను మోసం చేశారని చెప్పినప్పుడు ఆయన అభిమానులు నన్ను ట్రోల్ చేశారు. ఇప్పుడు వారేం సమాధానం చెబుతారని నేను ప్రశ్నిస్తున్నా. ఈ విషయంపై ఇక నన్నేమీ అడగకండి. నాకు దీనిపై మాట్లాడేందుకు ఇష్టం లేదు అని సునీత పేర్కొన్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ డ్రామా విశ్వనాథ్ అండ్ సన్స్ గ్రాండ్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మంగళవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందించిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రీ రిలీజ్ వేడుకకు చిత్ర కథానాయకుడు సూర్య, హీరోయిన్ మమితా బైజూతో పాటు చిత్ర యూనిట్ మొత్తం హాజరై సందడి చేశారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్కు భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల కోలాహలంతో స్టేడియం మొత్తం మారుమోగిపోయింది. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతుంది విశ్వనాథ్ అండ్ సన్స్. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ చూద్దాం. ఇవాళ మీ అందరి కలవడం చాలా సంతోషంగా ఉంది. ఐ హోప్ ఇట్స్ రైట్. సో ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ సితారా ఎంటర్టైన్మెంట్స్, నాగవంశీ సార్ and Venki sir for giving me this wonderful opportunity. Sir, Venki sir, you supported and guided me throughout the film. Thank you so much, sir. I hope I've done good. And Surya sir, I don't think I can express my gratitude, my love, my admiration for you in such a short period of time now. But working with you was truly, truly, truly special for me, sir. And I feel blessed and I'm so grateful to work with you. I feel like, it will be konjam selfish of me, but I want to work more with you, sir, hopefully. And Radhika ma'am, you sweetest, you are my Mrs. Nirmala, and
I love you so much, ma'am. Thank you for being such a beautiful mentor, a guide. How can I say? In the like when we were shooting, whenever I came to you for, with my vulnerabilities and insecurities, you corrected me. You were there for me, and thank you so much. I can never forget that, and I love you so much, ma'am. Sunil Garu, Harika ma'am, you guys are so amazing, and you were in the settler. It was more like a family with you guys. Dheera and our little Sharvik, our baby Abhay. He is the soul of our film. He's sleeping now, but I must say he's the soul of our film. He's the cutest. Thank you so much. Thank you so much, Revantana. And now, I have to talk about audience and, if any, fans. So, బేసిక్గా చాలామంది మనం కొంచెం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు అనుకుంటూ ఉంటాం, వీ డోంట్ నీడ్ ఎనీబడీస్ వ్యాలిడేషన్, ఎవరికి నేను ప్రూవ్ చేసుకోక్కర్లేదని అనుకుంటూ ఉంటాం. బట్ డీప్ డౌన్ ఈ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి మనకు తెలుసు, వీ నీడ్ వ్యాలిడేషన్, వీ కేమ్ హియర్ టు ప్రూవ్. సో ఒక సినిమా చేసిన తర్వాత నేను ఏమైనా తప్పు చేస్తే యూ పుట్ మీ బ్యాక్ ఇన్ మై ప్లేస్. ఇందాక వచ్చేసి ఎలా రాస్తున్నారు అని అంటున్నారు. బ్రదర్స్, ఇది నా లైవ్లీహుడ్. నాకు ఈ ఒక్క పనే వచ్చు. సో తప్పు చేస్తే నేను మళ్ళీ తర్వాత వచ్చేసి నేను ఏమైపోతానన్న భయం ఉంది. అందుకే నేను వచ్చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మళ్ళీ క్విక్గా ఏదో ఒకటి కరెక్ట్ చేసుకుంటూ ఉంటాను. సినిమా టికెట్ కొని థియేటర్కి వచ్చి సినిమా చూసి ఆ సినిమా బాగుంటే 10 మందికి వెళ్ళి చెప్పే ఆడియన్స్ దగ్గర నుంచి, వాళ్ళకి నచ్చితే నచ్చపోయినా ఏదైనా సరే సోషల్ మీడియాలో వచ్చేసి నాకు మార్కులు వేసే రివ్యూవర్స్ కావచ్చు, లేకపోతే ఎనీబడి, అందరూ నాకు ముఖ్యమే. నేను తప్పు చేస్తే నన్ను యూ కెన్ పుట్ మీ బ్యాక్ ఇన్ మై ప్లేస్ ఎనీ టైం. నేర్చుకుంటాను, మళ్ళీ ఆ తప్పు చేయను. ఈరోజు ఈ సినిమా గురించి నేను మాట్లాడుతుంటే ఒక చిన్న కాన్ఫిడెన్స్, ఒక చిన్న సాటిస్ఫాక్షన్. ఇది నేనేమి టాల్ క్లెయిమ్స్ చేయను, ఈ సినిమా నేను ఇంత చేస్తే లేకపోతే అంత చేస్తే, కానీ యూ కమ్ టు ద థియేటర్, ప్రతి ఒక్కళ్ళు ఒక సాటిస్ఫాక్షన్ని పొందుతారు. నేను ఇది ప్రతి స్టేజ్లో నేను చెప్పడం జరిగింది. ఇది ఒక్క సూర్య గారి ఫ్యాన్సే కాదు, సూర్య గారి ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా. ప్రతి ఒక్కళ్ళు ఈ థియేటర్కి వచ్చి చూస్తున్నప్పుడు మీ మొహం మీద ఓ చిన్న చిరునవ్వు ఎప్పుడు ఉంటానే ఉంటుంది. సుమారు 155 నిమిషాలు, దాంట్లో ఐ ప్రామిస్ 140 నిమిషాలు మాత్రం మిమ్మల్ని నేను ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తాను. Surya sir, on the Puja day, I put an Instagram post that we'll bring back Sanjay Ramaswamy ani. Sir, Telugu people indaga Venki cheppinappudu nenaina Venki aina, I mean all those millennials like us, మిమ్మల్ని సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లో లేకపోతే గజనీలో సంజయ్ రామి సాగానే తెలుస్తారు. దాని తర్వాత మీరు మంచి జై భీమ్ లాంటి సినిమాలు చేసినా అవన్నీ చూసి ఆ సూర్య గారు బ్యాక్ చేశారనుకుంటారు, కానీ అలా ఓన్ చేసుకోలేదు సార్. మళ్ళీ అలా ఓన్ చేసుకునే సినిమా తెలుగులో మేము తీస్తున్నప్పుడు ఇస్తాము అని చెప్పాం. అది 200% ఇస్తున్నాము అని అయితే మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇవాళ నేను మళ్ళీ చాలా రోజులతో స్టేజ్ మీద కాన్ఫిడెంట్గా ఒక సినిమా బాగుంది అని చెప్తున్నా. నేను చాలా వెంకీ చెప్పినట్టు హంబుల్గానో లేకపోతే తగ్గి భయపడి ఇన్ని రకాలుగా ఉన్నా చాలా ధైర్యంగా స్టేజ్ మీద చాలా రోజులతో చెప్తున్నా, సినిమా చాలా చాలా బాగుంది. బయటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ మాత్రం అందరికీ వస్తుంది. అంటే ఇప్పుడు నా సినిమానన్నా లేకపోతే ఇంక ఇప్పుడు ఏదో ఒక సినిమాలో వంకలు ఎతకడం అనేది కామనే. ఆ చిన్న వంకల గురించి నేను ఇప్పుడు డిస్కషన్ ఏం లేదు, కానీ ప్రతి సినిమాలో వెంకీ అన్నట్టు 90% 80% సాటిస్ఫై చేసే చాలు. డెఫినెట్గా 90% ఆఫ్ ది సినిమా డెఫినెట్గా సాటిస్ఫై చేస్తున్నాము. ఇందాక రాధిక మ్యామ్ చెప్పినట్టు ఇది యాక్చువల్లీ లవ్ స్టోరీయే, కానీ లవ్ స్టోరీ బిట్వీన్ మదర్ అండ్ సన్ ఈ సినిమా ఎక్కువ. మీరందరూ మీ మదర్ని ఎంత ఇష్టపడుతున్నారో సినిమాకి వెళ్ళి చూస్తే ఒక మదర్ సన్ రిలేషన్ ఇంకెంత బాగా చూపించవచ్చు సినిమా స్క్రీన్ మీద అనేది వెంకీ చూపించాడు. మదర్ని గట్టిగా నిజంగా ప్రేమించే ప్రతివాడికి ఈ సినిమా నచ్చుతుంది.
నేను ఏదో ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి చెప్పట్లేదు మీకు. నిజంగా సినిమా చూసినది మీకు అర్థమవుతుంది. మీ మదర్ని మీరు ఎంత బాగా ప్రేమిస్తున్నారో సినిమా చూసి వచ్చినా దానికి ఇంకొక 10 రెట్లు ఎక్కువ ప్రేమిస్తారు. అంత బాగా చూసుకుంటారు సూర్య గారు సినిమాలో రాధిక్ గారిని కానీ, రాధిక్ గారు సూర్య గారిని కానీ. అంత మంచి లవ్ స్టోరీ ఈ సినిమా, ఒక మదర్ అండ్ సన్కి. ఈ సినిమాలో రాధిక్ గారితో పాటు మీరు మదర్గా ఎలా ట్రావెల్ చేస్తారంటే ఆవిడ నవ్వితే నవ్వుతారు, ఆవిడ ఏడిస్తే ఏడుస్తారు మీరు ఆవిడతో పాటు. అంత బాగా కనెక్ట్ అవుతారు రాధిక్ గారి క్యారెక్టర్కి. ఈ జెన్జీ అమ్మాయిలకి అబ్బాయిలకి అన్నిటికీ కావాల్సిన అల్లరంతా మమిత చేస్తుంది. ఈ అన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి సూర్య గారి క్యారెక్టర్ సినిమాలో. సూర్య గారిని ఈ సినిమాకి మేము మేజర్గా అందరికీ చూపిద్దాం అనుకున్నది అందంగా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక 15-20 మందికి సినిమా చూపించాం. సినిమా చూసి వచ్చిన ప్రతి వాళ్ళు సూర్య గారు ఎంత అందంగా ఉన్నారా, సూర్య గారు ఎంత అందంగా ఉన్నారా అని. సినిమా క్లైమాక్స్ చూపించాను. ఇప్పుడు రవణకి, ఫ్రెండ్స్ వీళ్ళందరికీ, కొంతమంది ప్రొడ్యూసర్లకి సూర్య గారు ఒక చిన్న డిఫరెంట్ లుక్లో కనిపిస్తారు క్లైమాక్స్లో. అబ్బా ఎంత అందంగా ఉన్నారా ఈ కైండ్ ఆఫ్ లుక్లో సూర్య గారిని చూసి ఎన్ని రోజులు అయిందిరా అని. వెంకీ కానీ నేను కానీ వీళ్ళందరము సినిమా ఒకసారి కట్టు చూసుకున్న తర్వాత మమితా బైజు చాలా బాగా చేసింది, మమితా బైజు చాలా బాగా చేసింది అన్నారు. త్రివిక్రమ్ గారికి ఒక 4-5 డేస్ బ్యాక్ సినిమా చూపించాము. సినిమా చాలా బాగా నచ్చింది. నేను చెప్తున్నా కాన్ఫిడెంట్గా, త్రివిక్రమ్ గారికి నచ్చిన సినిమా ఇప్పుడు దాకా నా బ్యానర్లో ఫెయిల్ అవ్వాలి అసలు. త్రివిక్రమ్ గారు చెప్పారు, మీరు అందరూ మమిత బాగా చేసింది అనుకుంటున్నారు కానీ సినిమాలో సూర్య తప్పితే నాకు ఎవరు కనబచ్చట్లేదు వంశీ అసలు అని. 2 తెలుగు రాష్ట్రంలో ఉన్న ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? On a Tuesday evening, you have filled the gallery here, man. On a Tuesday evening, it really means a lot. This is 28 years of relationship, 28 years of strong bond, strong love, unconditional love. And like Venki was saying, my food on the table comes from you. So thank you. It's all because of you. Everything is happening because of you. My place here today, this evening, this celebration is all happening because of you. Agaram is because of you. Thank you for supporting me. Thank you for making me stay here, stand here for the last 28 years. It means a lot. Everything is happening because of you. So, Vamsi Garu and Venki, this is a very, very special bond. Just not a producer and a director. They always kept saying it's a fanboy moment, it's a fanboy moment, but it's because of them this beautiful film has happened. They are from here. Mamita is from Kerala, I am from Tamil Nadu, Ravina ma'am is from Mumbai, but we all together want to give you a beautiful film with that human emotion, something which is very, very special for us, and we have spent a beautiful 6 months believing in this film. I'm sure you will love this film when it comes to the theaters. This film has also had Trivikram Garu's blessings, his Midas touch from the beginning, from the puja days till now. Trivikram Garu is always supported. He's always the one who made family films a cult film, always made those films very relevant to this generation with his family values, be it humor, be it entertainment. He has given those films, and I'm sure Venki has taken a lot of inspiration from Trivikram Garu. This film was very, very special. Before that, a lot of them, like how Venki said, have worked behind, and they might not come on stage, might not come on spotlight, but as Venki said, they all have been on Dolo for the last 1 week. In spite of fever, they have worked 24 hours. I just quickly want to take their name from our co-director Srivastav Garu, co-directors Angie, Vijay, Rajashankar Garu, from the direction department Varma, Naveen, Risha, Charan, Ramesh, Ramarao Garu, Anish, Shivashankar, Venkat, from the camera department, Anson, Himli, Shabu, Nikila, Syed, Anand Jairaj, Hari Babu, Praveen, and lots more. So today, if I'm standing like this and you all love me like this, it's of course because of our cameraman Nimish and of course Archana, who has styled me like this. Thank you so much for
the day and night work is amazing. And I think I have to also thank Banglan for the beautiful house set he's given us. It's of course, the vision is from Vamsi Garu, but Banglan has created a beautiful world for us to be there. As I told you, a very important person saw this film and said, I wish I can be a part of this family. I can be part of this house. So that's a kind of, like a beautiful 6 months I had here in Hyderabad. And there's also a magic man called Naveen, our editor, who's given a beautiful cut, a beautiful edit. G.V. Prakash, who's given beautiful music again. And here's wishing again Venki and G.V. to give a hat-trick hit after their last 2 outings. I have a lot of my co-stars to thank. They are family to us. They made everything happen. A special thanks to Charvik. I should again come back to my actors. Sunil, thank you so much. Hyperadi, thank you so much for creating all the magic. Harsha, thank you so much. Harika, thank you. Vijay, thank you so much for being there and making me dance a little bit. Shekhar Master, Venkat, they all have made this film very, very special to me. If you all had like Sanjay Singhania, again you see Sanjay Vishnath here, and that's because of the love you gave, I think 20 years back for Gajini. So that's the energy I think Venki and Vamsi Garu wanted to recreate in this. I'm sure you'll have beautiful, beautiful moments to watch in this film. Like my Radhika Garu said, this film has a lot of beautiful memories. Akka, thank you so much for all the love. Thank you so much for all the blessings. You are like a magic dust in the film. அது வந்து ஒரு scriptல whatever is there in the script, you always enhance it. You always create that magic in the scene. I have lots to say, lots of beautiful memories, but this film will always be special, more because of you, more because I spent a lot of time on the set with you. And Mamita, as I said, you don't have to have anything. I've said this before, you don't have to have anything when you start your life. It can be money, it can be your family background. You don't even have to have a skill. But when you believe in yourself, you can be here, and that's what I think Mamita has also done today. She started as a small junior artist kid, and she's taken a center stage today here. So believe, if you have a faith, if you have hope, believe in that, and life is definitely, definitely beautiful. Mamita, thank you so much for the beautiful energy, and thank you so much for being Maddie in this film. And when they watch Maddie, they will always remember Maddie for, I think, you made Maddie timeless for us. Thank you so much for being so honest in front of the camera. చాలా సంవత్సరాల తర్వాత నేను హైదరాబాద్కి ఇలాంటి ఒక ఈవెంట్కి వచ్చి అయింది. నేను ఎప్పుడు రాను, బట్ ఈ పిక్చర్ నాకు చాలా స్పెషల్. దట్స్ వై ఐఎమ్ హియర్ ఫర్ వెంకీ, ఫర్ వంశీ గారు, for the one, Surya. And Mamita Baiju, నేను చాలా ప్రేమగా మమ్మీ అంటాను. అండ్ ఈ టీం అందరి కోసం నేను వచ్చాను. ముందు ఈ పిక్చర్ గురించి చెప్పాలంటే, అందరూ ఒక ఫ్యామిలీ పిక్చర్, అది ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అలా అన్నారు. నా తరపులో నేను చెప్పాల్సింది, ప్లీజ్ మీ గర్ల్ ఫ్రెండ్స్తో కూడా వెళ్ళండి. గర్ల్ ఫ్రెండ్స్ అన్నాను, ఫ్రెండ్స్ అంటే ప్లూరల్, ఒక్క గర్ల్ ఫ్రెండ్ కాదు, ఆల్ ఫ్రెండ్స్తో. ఓకే, నేను మంచి అడ్వైసే ఇస్తాను. ఓకే, సో ఈ పిక్చర్లో అందరూ ఒక ఫ్యామిలీ పిక్చర్గా ఉండొచ్చు. నో, ఐ థింక్ ఇట్స్ అ లవ్ స్టోరీ. ఇట్స్ అ లవ్. ఇవాళ జనరేషన్కు ఉన్న ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. బికాజ్ మేము అందరూ మీ అబ్బాయిలు మీ అందరితో చెప్తున్నాను, మీ అందరికీ ఒక విజన్ ఉంటుంది.
నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ వస్తే ఇలా ఉండాలి, అలా ఉండాలి, మదర్ లాగా ప్రవహించాలి, చాలా హ్యాపీగా ఉండాలి, బాగా ఏదో ఒక ఇంప్రెషన్ ఉంటుంది. అలాగే అమ్మాయిలకి కూడా ఒక ఇంప్రెషన్ ఉంటుంది. హస్బెండ్ అయితే ఇలా ఉండాలి, సూర్యలాగా ఉండాలి, సూర్య వైఫ్ని ఎలా బాగా చూసుకుంటున్నారో అలా ఉండాలి. బట్ ఇప్పుడు అలాంటి అమ్మాయిలు లేదు, అలాంటి అబ్బాయిలు లేదు, మారిపోయింది. బికాస్ ఒక జనరేషన్ క్రాస్ అయిన తర్వాత వాళ్ళకి ఇంపార్టెన్స్, ప్రయారిటీ అంతా మారిపోతుంది. వర్క్ ఉంటుంది, మంచి లైఫ్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, యూనో వీ షుడ్ బి వెరీ హ్యాపీ అని అనుకునే ఒక జనరేషన్లో ఇలాంటి పిక్చర్స్ వచ్చేటప్పుడు యూ విల్ అండర్స్టాండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక బంధం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, ప్రేమ ఐ మీన్ వీ హ్యావ్ టు గివ్ అండ్ టేక్ పాలసీ ఉండాలి. ఇదంతా ముఖ్యమని నా తరపులో నేను ఆలోచించిన స్టోరీ ఇది. కరెక్టా వెంకీ? సూపర్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ.